22 సంవత్సరాలుగా విజయవంతంగా కామర్స్ విద్యను అందిస్తున్న విద్యా సంస్థ మాస్టర్ మైండ్స్. ఫ్యాన్ మీట్ చేద్దాం. yes అది మీదే బాధ్యత. వాళ్ళకి మీ నెంబర్ ఇవ్వండి, మీరే కాంటాక్ట్ తీసుకోండి. ఫ్యాన్ మీట్ చేయలేదు, 1000 ఎపిసోడ్ చేద్దాం మనం. 1000 ఎపిసోడ్ సుమన్ టీవీలో ఫ్యాన్ మీట్ అనేది వెరీ సూన్. ఫ్యాన్స్ అందరినీ, డై హార్డ్ ఫ్యాన్స్ అందరినీ పిలుస్తారంటారు. విల్ డు ద ప్రోగ్రామ్. అన్ని కాస్ట్యూమ్స్ నచ్చిన వాళ్ళు ఒకటి తీసుకెళ్ళిపోద్దు, ఇచ్చేస్తాను. yes మీ డై హార్డ్ ఫ్యాన్స్ అందరికి. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఏం సార్ అట్లా ఇట్లా అట్లా ఎట్లా అంటే ఇప్పుడు 10 వరకు చేస్తారండి మా కూర్చోబెట్టి. ఆయన మీకు తెలుసో తెలీదు, ఆయన కాస్ట్యూమ్ ఖర్చు ఒక పెద్ద బడ్జెట్కి సినిమా హీరో ఖర్చు. ఆయన అసలు ఏ కాస్ట్యూమ్ కూడా ఇప్పటివరకు రిపీట్ చేయలేదు, వేసిన కాస్ట్యూమ్ వేయలేదు సీరియల్లో. దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. సార్ ఏంటి సార్, ఎందుకని కాస్ట్యూమ్స్ ఎందుకు రిపీట్ చేయకుండా? అంటే నేను సూట్ కనుక రిపీట్ చేస్తే అది అసలు ఏంటో చాలా ఇరిటేటింగ్ ఉంటుంది. సార్ ఇదంతా ప్రొడ్యూస్ చేయడానికి ఒక ఖర్చు, ఓన్లీ మీ కాస్ట్యూమ్స్ కి ఎంత ఖర్చు అని చెప్పండి సార్. ఆల్మోస్ట్ ఒక 35 lakhs to 40 lakhs అయింది సో ఫార్. 900 ఎపిసోడ్స్ వరకు ఓన్లీ మీ కాస్ట్యూమ్స్. మై కాస్ట్యూమ్. సో ప్రెసెంట్ అయితే నేను ప్రేమ ఎంత మధురం సెట్ దగ్గరికి వచ్చేసాను. సో నా పక్కన శ్రీరామ్ వెంకట్ సార్ ఉన్నారు. సార్ అలా అంటే నాకు తెలిసి ఎవరు కాదంటారేమో, ఆర్య అని చెప్పాలేమో. మీ ఇష్టం, వాళ్ళ ఇష్టం. ఓకే, సో మరి ఆర్య గారు ఉన్నారు, అందరిని ఇంట్రడ్యూస్ చేస్తానన్నారు కాబట్టి సో మరి సరే, మేము ఎప్పుడు రెగ్యులర్ గా కనిపిస్తూనే ఉంటాం స్క్రీన్ మీద. సార్ ఇంటర్వ్యూ ఎందుకు ఇవ్వట్లేదు ఎవరికి? మాకు. ఇప్పుడు ఏమంటారు దీన్ని? సార్ ఇది ఇంటర్వ్యూ కాదు కదా. అయితే వెళ్ళిపోతాం పదండి. సార్ ఎప్పుడు మేము ఉంటాం కాబట్టి. మా డైరెక్టర్ దా వెంకట్ ఇట్రా. అరే రారా. ఆర్కే మా కెమెరామెన్. ఓకే, వీళ్ళంతా అలాగే తెలుసు. మా అంజలి, మా చారి, మా శ్రీకాంత్ కెమెరామెన్. రే అందరూ మన బ్రహ్మియాలేరే, మా టెక్నీషియన్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. ఇప్పుడే ప్యాకప్ అయింది, వెళ్ళిపోయారు. అడగండి మా డైరెక్టర్ని ఏమడగారు. సార్ ఫస్ట్ నేను ఏం అడగాలనుకుంటున్నానంటే, మీరు ప్రేమ ఎంత మధురం డైరెక్టర్ కదా, ఇంత గ్రాండ్ సక్సెస్ అయింది, సూపర్ డూపర్ ఉంది, మంచి రేటింగ్ ఉంది, ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. సో మీరు ఆర్య గారిని ఎందుకు చూస్ చేసుకున్నారు అనేది డౌట్. అది నా చాయిస్ కాదండి, ఛానల్ చాయిస్. నాకు సంబంధం లేదు దానికి సంబంధించి. ఆర్యన్ ఎవరు చూస్ చేసుకోలేదు, ఎవరు దొరకపోతే నేను దొరికాను అంతే. నిజమా వెంకట్ గారు? ఆర్యవర్ధన్ క్యారెక్టర్ ఆయన చూస్ చేసుకుంది. ఇట్స్ కరెక్ట్. అంతేనా? గ్రేట్, మంచి మాట. సార్ ఇంత బ్యూటీగా ఎలా చూపిస్తున్నారు అందరినీ కూడా. వాళ్ళు కూడా అందంగా ఉన్నారు కాబట్టి. సార్ విలన్స్ కూడా బ్యూటీగా చూపిస్తున్నారు కదా. ఇక్కడ విలన్స్ కూడా అందంగానే ఉన్నారు. ఓకే, అది కాదు, క్వశ్చన్స్ వేరే అడగండి మీరు, రెగ్యులర్ కాకుండా. బేసికల్గా ఆయన ప్రేమ మధురం అంటే మా డైరెక్ట్కి ఎంత ఇష్టం అడగండి. సార్ ప్రేమ ఎంత మధురం అంటే యాజ్ ఎ డైరెక్టర్గా మీకు ఎంత ఇష్టం? అంత ఇష్టం అంటే ఇంకా అసలు దానికి మించి ఏముంటది. సరే, ఎన్నిసార్లు మానేయాలనుకున్నాడు అడగండి. ప్రాజెక్ట్ వదిలేసి ఎన్నిసార్లు వదిలి వెళ్ళిపోవాలనుకున్నాడు అడగండి. వెంకట్ చెప్పు, వెంకట్ ఎన్నిసార్లు ప్రాజెక్ట్ వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నాడు? ప్రాజెక్ట్ వదిలి వెళ్ళిపోవడం సమస్య. సరే మానేద్దాం ఎన్నిసార్లు అనుకున్నాం? కంప్లీట్ అవుట్ అనేది ఎప్పుడు లేదు, 1 or 2 times. అదే 1 or 2 times. ఎందుకంటాను మరి ఆర్కే నువ్వు అంటే నార్మల్ క్వశ్చన్స్ అయితే ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ ఉండదురా. నేనేది మానేద్దాం అనుకోలేదండి. అప్పుడు అనుకోలేదా? మన ఎప్పుడో బాలుతో అన్నా అంటే కదా, రెమ్యునరేషన్ పెంచకపోతే మానేస్తానని. బాలు రారా, రా, నువ్వు పెద్ద కీ ఇక్కడ మాకు. ఆయన అందరిని అందంగా చూపిస్తున్నామని అడిగారు కానీ మీరేంటి ఇంత అందంగా ఉన్నారు అని అడగలేదంటే ఫీల్ అవుతుంది. చూసారా మా కెమెరామెన్ కూడా ఆర్యవర్ధన్ పూంతాడు అప్పుడప్పుడు. ఎప్పుడో తెలుసా అది చెప్పనా? ఒక టైంలో సేమ్ ఆర్యవర్ధన్ రియాక్షన్స్ ఇస్తాడు. మీరేం అడగనా అని. దానికి ఒక పర్టికులర్ టైం ఉంది. కాదు, నువ్వు మానేస్తానని ఎప్పుడు చెప్పు. ఎవరికి? బాలు రెమ్యునరేషన్ పెంచ రా, ఇటు ఏం దాక్కుంటున్నావు? ఇంకా మీకు అప్డేట్ చేసి మమ్మల్ని అందరినీ ఇంటర్వ్యూస్లో ఇరికిచ్చే మనిషి ఈ వ్యక్తి.
పొలిటీషియన్ కాదు. ఎన్నిసార్లు మొన్న ఏం చెప్పాడు, రెమ్యునరేషన్ పెంచకపోతే ఆర్కి మానేస్తారు అన్నట్టుగా ప్రేమానంద్ మాత్రం. అవును వేరే వాళ్ళు బయట ఎక్కువ ఇస్తున్నారు వెళ్ళిపోతారని అవును ఇస్తున్నారు, డిమాండ్ ఉంది ఆయనకి. ఉందా? దేంట్లో డిమాండ్ ఉందిరా? అన్నిట్లో ఉంది, అందంగా ఉంటాడు కాకపోతే రిమాండ్ లో ఉంటాడు ఇప్పుడు. అంజలి కూడా మానేద్దాం అనుకుంటారా? నేనా? లేదు 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 లేదు. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నో 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 నో. ఏం సార్ అట్లా ఇట్లా? అట్లా ఎట్లా అంటే ఇప్పుడు 10 వరకు చేస్తారండి మామూలు కూర్చోబెట్టి. లేదు లేదు, అంటే యాక్చువల్ గా అందరి గురించి చెప్పారు. సో మీ ఫేవరెట్ ఏంటి, అసలు వాళ్ళు ఎందుకు మానేయాలనుకున్నారు చెప్పండి. నేను నచ్చక. వెంకట గారు నిజమా ఇది? శ్రీరామ్ గారు అంటే నచ్చిన వాళ్ళు, ప్రేమతో అంటే నచ్చిన వాళ్ళు ఎవరు లేరండి ప్రాజెక్ట్లో. ఉన్నారు, ఎందుకు లేరు? ఎవరు ఏం నాకు తెలియదు. సార్ చెప్పరా ప్లీజ్, రివీల్ చేయరా? ఎవరు లేరు. యా, ఎందుకంటే నేను అందరినీ ప్రేమిస్తాను, అందరూ నన్ను ప్రేమిస్తారు. కొంతమంది ప్రేమించాల్సి వస్తుంది. సంస్థను కొనుక్కున్నారు. నేనేం కొనలేదే. ఇచ్చారు, ఇచ్చారు. రైటర్స్ ఇచ్చారు, ఆవిడ తీసుకుంది. అంతే. అంతేనా? సో ఏంటి ప్రేమ ఎంత మధురం పని యాక్చువల్గా బయట ఆడియన్స్ మీతో ఏం అడుగుతున్నారు? యాక్చువల్లీ ఈ అంజలి క్యారెక్టర్ చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. లైక్ అందరూ ఇప్పుడు దాకా నెగిటివ్లో చూసారు. సో ఫర్ ద ఫస్ట్ టైమ్ దే ఆర్ సీయింగ్ మీ ఇన్ పాజిటివ్ అండ్ దే ఆర్ రిసీవింగ్ ఇట్ మోర్ పాజిటివిటీ దాన్ ఎక్స్పెక్టెడ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఇట్. ఎంత టార్చర్ ఉంటుంది అంటే, ఇంతమంది ఆర్టిస్టులని మేనేజ్ చేయాలి, డేట్స్ చూసుకోవాలి, అండ్ అంటే అన్ని చూడడానికి అంతమంది టీం ఉంటారండి, ప్రాబ్లం ఏం లేదు. ఎవరి వర్క్ వాళ్ళు. ఏదైనా సరే ఫస్ట్ వచ్చేది డైరెక్టర్ గారి దగ్గరికే కదా. లేదు లేదు, అందరికీ ఉంటుంది. నాకుండేది నాకు ఉంటుంది అంతే, మిగతా వాళ్ళకి ఉండే ప్రాబ్లమ్స్ మిగతా. సరే మీకుండే ప్రాబ్లమ్స్ ఏంటి చెప్పండి. నాకు ప్రాబ్లం లేదు. ప్రొడ్యూసర్ ఇక్కడే ఉన్నారు ఇగోండి. నో ప్రాబ్లం, నాకు అసలు ప్రాబ్లం అంటే పని చేయండి. ప్రాబ్లం ఏం చెప్తాడు? ప్రాబ్లం అంటే ప్రొడ్యూసర్తోనే ప్రాబ్లం అయితే ప్రాబ్లం ఎలా చెప్తాడు? నేను లేకుండా అడగాల క్వశ్చన్స్ మీరు. అంటే ప్రొడ్యూసర్ తో ప్రాబ్లం ఏమని అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు చెప్పాలి. వాళ్ళు చెప్పాలి, వాళ్ళకి ఏది ఉంటుంది. కాదండి, ప్రొడ్యూసర్తో ప్రాబ్లం ఉంటే షూటింగ్ ఎందుకు చేస్తామండి చెప్పండి? లాజికే కదా సార్, వ్యాలిడ్ పాయింట్. ఎస్, ప్రాబ్లం ఏం లేదు. యా. సో మరి అతనే ప్రొడ్యూసర్, అతనే యాక్టర్. ఆర్యగా నిజంగా ఇప్పుడు 2 తెలుగు స్టేట్సే కాదు, ఎక్కడో మన తెలుగు కంట్రీస్ వాళ్ళు కూడా నిజంగా క్యారెక్టర్ని ఎంత లైక్ చేస్తున్నారు అనేది మనందరం కూడా తెలుస్తుంది. బట్ యాజ్ ఎ డైరెక్టర్గా మీకు ఎంత ప్రౌడ్ అనిపిస్తుంది? అంటే లైక్ ఆ క్యారెక్టర్ కానీ సీరియల్ అంతా బాగా ఎలాంటి ప్రమోషన్ ఉండదు, మార్కెటింగ్ ఉండదు. ప్రేమ ఎంత మధురం సీరియల్కి ఎక్కడ ఫంక్షన్స్లో యాక్టర్స్ ఇద్దరు, మెయిన్ లీడ్స్ ఇద్దరు కనిపించారు, ఎవరు కనిపించారు. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా 900+ ఎపిసోడ్స్ అయినా ఇంత సక్సెస్ఫుల్ రన్నింగ్లో ఉంది. యాజ్ ఎ డైరెక్టర్గా మీకు ఎలా అనిపించింది? డైరెక్టర్గా ఫస్ట్ ఫీలింగ్ అంటే సౌత్ ఇండియన్ స్క్రీన్స్ ఒక లైఫ్ ఇచ్చిందంటే శ్రీరామ్ గారు. అది ఆల్వేజ్ ఇంకా అదే భర్తలాగా. సో డైరెక్టర్గా అసలు నన్ను ఎవరు గుర్తిస్తారనే టైంలో నేను పడిన కష్టానికి అంటే కొన్ని చెప్పకూడదు, ఆ ఫీలింగ్స్ వేరే రకంగా ఉంటాయి. బట్ తెలుసు నేను డైరెక్టర్ అవ్వడానికి ఆయన ఎంత సపోర్ట్ చేశారనేది నాకు, ఆయనకి, నా కొలీగ్స్కి, నాకు తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. అది పీక్ లెవెల్. సో అది ఎప్పుడు మనసులో ఉంటుంది. సో ఆ ఇదితో చేస్తాం. బట్ పెమ్ము రావడం చాలా ఒక రకంగా లక్కీ అంటాను. బట్ దాన్ని నిలబడడానికి ఆయన ఎంత సపోర్ట్ చేశారో ఆయనకి, నాకు తెలుసు. నన్ను భరించారు కూడా, అది వేరే విషయం. స్టిల్ భరిస్తూనే ఉన్నారు. సార్ భరించడం అంటే ఏంటో? అంటే మాకు ఎట్లా ఉంటుందంటే పెమ్ మీరు చూస్తే ఎవ్రీడే మాకు అంటే ఇది బిగినింగ్ ఎపిసోడ్స్ అంటే అందరం బాగా చేసుకుంటే వెళ్తాం. ఎందుకంటే పైలట్ ఎపిసోడ్స్ అంటే క్వాలిటీ వైజ్ ఈ రోజుకి పెమ్ ఏంటంటే ఆ క్వాలిటీని కంటిన్యూ చేస్తున్నాం స్టిల్. సో దానివల్ల ఏమవుతుందంటే బడ్జెట్స్ వర్కౌట్ అవ్వవు టీవీకి, ఈవెన్ దో వీఆర్ బేరింగ్ దట్ అనమాట. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో భరించడం అంటే అది ఖర్చు ఎంతైనా కూడా భరించుకుంటూ కాంప్రమైజ్ కాకుండా అది కావాలంటే అది కావాలి. సో ఈ లొకేషన్ కావాలి, దీనికి ఎంత అనేది అది మాకొద్దు, ఆలోచన ఉండదు. బడ్జెట్స్ పక్కన పెట్టి మేము పని చేస్తాం. సో ఇది ఎందుకో తెలియదు, అంటే సెట్ ఆఫ్ థింగ్స్ అన్నట్టు దీనికి అలా సెట్ అయింది డే 1 నుంచి. మళ్ళీ నేనే చేయలేను ఈ ప్రాజెక్ట్, ఇలాంటి ప్రాజెక్ట్. ఇంతకన్నా ఎక్కువ బడ్జెట్ వచ్చినా మనం చేయాలి. ఈవెన్ ఛానల్ కూడా అంతే సపోర్ట్ చేశారు. మేము ఈ క్వాలిటీని రన్ చేయడానికి వాళ్ళు ఎంత సపోర్ట్ ఉందో వీళ్ళు అంతే. అంటే ఎక్కడైనా అనుకుంటాం కాంప్రమైజ్ చేసి ఇది చేద్దామని, బట్ అది పెమ్ చేయించుకుంటుంది అనమాట. అది మేము అనుకున్నా అవ్వదు. ఇది యాక్చువల్గా వేరే చోట చేద్దాం అనుకున్నాం, బట్ మళ్ళీ ఇక్కడికి వచ్చు లైక్ డెస్టినీ. అండ్ ఆర్యవర్ధన్ క్యారెక్టర్కి సంబంధించి ఆయన యాక్టింగ్ కొత్త కాదు, ఈ ప్రాజెక్ట్ ఈ క్యారెక్టర్ కాదు, ఆయన ఎన్నో చేశారు. కానీ బట్ ఆర్యవర్ధన్ క్యారెక్టర్ పర్టికులర్గా తెలుగులో ఇంత గొప్ప రావడానికి ఆయన తీసుకున్న కేర్ పర్టికులర్గా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎసెట్ అని నా ఫీల్. అంటే ఆయన మీకు తెలుసో తెలీదు,
ఆయన కాస్ట్యూమ్ ఖర్చు ఒక పెద్ద బడ్జెట్కి సినిమా హీరో ఖర్చు, ఆయన సూట్లు ఎన్ని ఉంటాయి అనేది ఆయన రూమ్లోకి వెళ్తే తెలుస్తుంది. అసలు ఏ కాస్ట్యూమ్ కూడా ఇప్పటివరకు రిపీట్ చేయలేదు, వేసిన కాస్ట్యూమ్ వేయలేదు సీరియల్లో. దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. సరే ఎప్పుడు 900 ఎపిసోడ్లు వచ్చింది ఈ మధ్య ఆయన కాస్ట్యూమ్. ఒక పెద్ద సినిమాకి ఒక క్యారెక్టర్, పెద్ద క్యారెక్టర్ ఎంత కాస్ట్యూమ్ బడ్జెట్ అంతగానే. నా గురించి చెప్తారేంటి? సార్ నీ క్యారెక్టర్ గురించి అడిగారు, నేను దాని గురించి కాదు, చెప్తాను. అసలు డైరెక్టర్ గా మీ ఫీలింగ్, ఆర్కే గారు ఏంటి Actually గా కెమెరామెన్? ప్రతి ఒక్క సీరియల్ ఆర్టిస్ట్లకి కూడా సార్, ఒక యాక్టర్స్ కైనా మెయిన్ లీడ్స్ కైనా డ్రెస్సెస్ అనేది కామన్ గా ఒక 2 months తర్వాత 3 months తర్వాత అనేది మళ్ళీ అవును, repeat రిపీట్ వస్తుంది కదా. సో మరి ఏంటి అంటే ఈ 900 ఎపిసోడ్స్ అంటే ఆల్మోస్ట్ 3.5 years ప్లస్ అయింది. ఒక 2 years అయితే అసలు వేసిన కాస్ట్యూమ్ మళ్ళీ వేయలేదు. అంటే అది మీ చాయిస్ No, no, ఆయన అది అసలు మాకు సంబంధం లేదు. సార్? ఏంటి సార్, ఎందుకని కాస్ట్యూమ్స్ ఎందుకు రిపీట్ చేయకుండా? అంటే నేను సూట్ కనుక రిపీట్ చేస్తే అది అసలు ఏంటో చాలా ఇరిటేటింగ్ ఉంటుంది. ఇప్పుడు నార్మల్ షర్ట్స్ నేను రిపీట్ చేస్తాను, నాకు ఆ ఫీలింగ్ లేదు. బేసిక్గా రిపీట్ చేస్తున్న ఫీలింగ్ లేదు. ఒక 3 times 4 times వేసాను ఒక్కొక్క షర్ట్ ఇప్పుడు బయటకు వచ్చేసిన తర్వాత. సూట్ రిపీట్ చేయాలంటే అది ప్రిక్కింగ్ అనిపిస్తుంది. అందుకే అది తెలియదండి అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది. సార్ ఇదంతా ప్రొడ్యూస్ చేయడానికి ఒక ఖర్చు, ఓన్లీ మీ కాస్ట్యూమ్స్ కి ఎంత ఖర్చు అని చెప్పండి సార్. ఆల్మోస్ట్ ఒక 35 lakhs to 40 lakhs అయింది సో ఫార్. 900 ఎపిసోడ్స్ వరకు ఓన్లీ మీ కాస్ట్యూమ్స్. మై కాస్ట్యూమ్స్ అవి ఎందుకు ఉపయోగపడడం మళ్ళీ, ఎందుకంటే ఇవన్నీ నా అవన్నీ బాడీ ఏం చేస్తున్నారు సార్? అలాగే ఉన్నాయి, మీకు అమ్మేస్తాను కొనుక్కోండి. లేదు సార్, ఇప్పుడు సార్ వెరీ సూన్ ఫ్యాన్ మీట్ ఉంది కదా, ఫ్యాన్ మీట్ ఉంది కదా. యా, ఫ్యాన్ మీట్ ఉంది. యాక్చువల్గా 1000 episodes మనం చేద్దాం అనుకున్నాం కదా. Yes. అన్ని కాస్ట్యూమ్స్ నచ్చిన వాళ్ళు ఒకటి తీసుకెళ్ళిపోతాం, ఇచ్చేస్తాం. ఎస్, మీ డై హార్ట్ ఫ్యాన్స్ అందరికి ఫ్యాన్స్ అందరికి కాస్ట్యూమ్స్ ఇస్తున్నారు. Done. ఎస్, కమిట్ చేస్తారా? Yeah. చేయించారా? షూర్, పక్కా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో Okay, మచ్. good. అండ్ సార్ వెంకట్ గారు, ఆర్య క్యారెక్టర్కి అండ్ అలానే రియల్ వెంకట్ శ్రీరామ్ గారి క్యారెక్టర్కి డిఫరెన్సెస్ ఏంటి? ఏం లేదండి, చాలా సిమిలారిటీస్ ఒరిజినల్గా ఉన్నాయి. ఆయన రియల్ క్యారెక్టర్ చాలా మంచిదండి. ఆయన ఒకసారి ఎవరినైనా ఆర్య క్యారెక్టర్ గురించి నేను చెప్పవలసిన లేదు, చూస్తున్నారు కదా అందరు స్క్రీన్లో. రియల్ క్యారెక్టర్ చాలా మంచిది. ఒకసారి ఆయన ఏమంటారు, నచ్చితే ఆ మనిషిని వదలరు, ఆ మనిషి కోసం ఎంత దూరం వెళ్తారు, ఏమైనా చేస్తారు. అవన్నీ మేము ఆల్రెడీ చాలా మందికి తెలుసు, ఆయన గురించి తెలిసిన వాళ్ళకి ఎంత హెల్ప్ చేస్తారు, ఎవరికి ఏం చేస్తారని. అయ్యే కొంచెం సెంటిమెంటల్ కొంచెం చెప్పడం ఇష్టం ఉండదు, ఆయనకి ఇష్టం ఉండదు, నాకు ఎందుకు వచ్చింది చెప్పడం. బట్ అవి అందరికీ తెలుసు, అది అందరికీ తెలిసిన వాళ్ళ మనసులో ఉంటే హ్యాపీ. డిఓపి అనేది అంటే ఫ్రేమ్స్ కానివ్వచ్చు, ఇవన్నీ కూడా మేనేజ్ చేయడం, కానీ మీ షెడ్యూల్ కూడా మార్నింగ్ 9 to 9. ఇది అంటే యాజ్ ఎ టెక్నికల్గా, యాజ్ ఎ డిఓపిగా మీరు ఎలా టైం మేనేజ్మెంట్ కానీ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? పొద్దున్న షూటింగ్కి రావాలి. ఆర్యవర్ధన్ చెప్పకండి అంతే అంటే కాదు, ఆయన అడగాల్సిన క్వశ్చన్ అడగకుండా ఇవన్నీ అడుగుతున్నారు. సార్ అసలు మీరు ఎందుకు ఇంత గ్లామర్ గా ఉంటారు, కెమెరామెన్ గా ఇంత అలా మెయింటైన్ చేయగలుగుతున్నారు అడగాలి, అది ఆయన కోరుకుంటున్నారు. అది మానేసి మీరు అన్ని అడుగుతున్నారు. ఫస్ట్ మీరు అది అడగండి, తర్వాత అన్నిటికీ ఆన్సర్ వస్తాయి. చెప్పండి, నీ ప్యాకప్ ఏం తెలుసా నీకు ఆ విషయం మీకు అయిపోయింది, ఆ విషయం నీకు తెలియట్లే. సో పోనీ ఈవెన్ సార్ గురించి కొంచెం చెప్పండి, మీ ప్రొడ్యూసర్ గురించి నన్ను చెప్పాను, మొత్తం డైరెక్ట్గా చెప్పేస్తాను. మీ ఒపీనియన్ చెప్పేసాయి. సేమ్ ఆయనతో వెరీ లాంగ్ పనిచేసే కాదు ఆయనతో వెరీ లాంగ్ పనిచేసే ఏ టెక్నీషియన్ అయినా చెప్పే సమాధానం అదే. యాక్చువల్గా ఆయన ఎక్కువ కాలం నుంచి పనిచేస్తున్నారు సంస్థ. కానీ మధ్యలో మానేసింది కూడా ఆయన, అది చెప్పారా కదా. అది ఆయన అడగండి, మానేసాడు తెలుసా, రాలే షూటింగ్ కి. సార్ ఏమైంది సార్? ఇప్పుడు కాదు, పెమ్మప్పుడు కదా, దాని ముందు ఓన్లీ పెమ్మ గురించే, కళ్యాణం ఓన్లీ పెమ్మ గురించే కదా. ఓన్లీ పెమ్మ. నేను అదే అంటాను, అందరూ ఇదే చెప్తారు, శ్రీరామ్ మంచోడు అది అంటారు. ఎందుకు మానేయాలనుకుంటే నా పాయింట్ అదే. పరిస్థితులు అలా ఉన్నాయి, సిచ్యువేషన్స్ అలా డిమాండ్ చేసి. కరెక్ట్, లేదు వాళ్ళకి కావాలని కాదు, కానీ పాపం బయట ఫోర్స్ అంతా వచ్చి కుదరదంటే పాపం ఏం చేయాలి తెలియలేదు దానికి మనసు. నిజంగా సూపర్ సార్, మీ టెక్నికల్ రియల్లీ పాపం మా వాళ్ళందరూ వెళ్ళిపోయారు యాక్చువల్గా. అంటే షూటింగ్ అంటే మా కోసం, అంటే రెగ్యులర్ ఇది మెకానికల్, ఇది రోజు వచ్చామా పని చేసామా వెళ్ళామా అనేది. థింగ్ ఏంటంటే ఇక్కడ అలా ఉండదు, అంటే చాలా ఓన్ చేసుకుని మనది 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 అనుకుని పని చేస్తారు టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్ట్ కానీ. ఆల్మోస్ట్ ఏంటంటే వాళ్ళ ఓన్ ప్రాజెక్ట్లో ఫీల్ పనిచేస్తారు. అదొకటి నిజంగా ఐఎమ్ బ్లెస్డ్. అది ఎందుకంటే శ్రీరామ్ ప్రొడ్యూసర్ మేము ఇదని కాదు, ప్రతి టెక్నీషియన్ ఇది ఓకే ఫైన్ మనది
అది ఉంటుంది బేసిక్. సార్ పాపం బాలుగారి విషయానికి వస్తే సార్, మా లాంటి వాళ్ళు కాల్స్ ఆన్సర్ చేయలేక, ఫ్యాన్స్ కి అడ్రస్ చెప్పలేక, కాంటాక్ట్స్ చెప్పకుండానే వచ్చారు మీరు ఇక్కడికి. వీడు నా జీవితం సగం ఆడుకుంటున్నాడు. నాకు నంబర్ అంతా స్ప్రెడ్ అయిపోయిన కారణం ఇతనే బేసిక్గా. ఓకే, నేను ఎక్కడెక్కడ ఉన్నాను అడిగిన నెంబర్ కూడా మరి వీళ్ళు స్టేటస్ పెట్టిన అప్డేట్లు ఇచ్చేసి అక్కడ లొకేషన్కి వచ్చేసి జనం ఇదంతా చేసేది ఈ మనిషి. నేను చాలా దూరంగా నా బతుకైతే నేను ఏదో ఒక పక్కన నుండి బతుకుతూ ఉంటుంది. పబ్లిక్ చేస్తాడు ఈ ప్రేమ మధురంతో. సార్ ప్రేమ ఎంత మధురం అనేది ఒక మంచి పబ్లిక్ లోకి వెళ్ళిపోయింది సార్. ఇంకా పాపం అతను ఎలా పబ్లిక్ చేస్తారు? పబ్లిక్ వెళ్ళింది ఈయన ప్లాట్ఫామ్ చేసి తీసుకొస్తున్నాడు. పబ్లిక్ వెళ్ళేందుకు నాకు బాధ లేదు. ఎక్కడున్నా ఒక స్టేటస్ పెడతాడు, అది చాలు తెలిసిపోతుంది అందరికి. ఇక్కడ మాకు ఎందుకంటే టెలికాస్ట్ కన్నా ముందు ఈయన టెలికాస్ట్ చేసేస్తున్నాడు సీన్స్. ఒక ఆర్టిస్ట్ కొత్తగా వస్తే డిఓపి బేసిక్ గా అది ఈయన మంచి డిఓపి ఆయనతో పాటు. సార్ అప్పుడు మీకు కోపం వస్తుంటుందా? లేదు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను, ఎందుకంటే నాకంటే బాగా చేస్తాడు కాబట్టి. యా. సో అదనమాట. బాలుని అడిగితే మీకు టోటల్ డీటెయిల్ ఏమున్నా ప్రేమంత మధురం గురించి మాకన్నా బాగా చెప్తాడు. ఈచ్ ఎనీ క్యారెక్టర్, ఎనీ పర్సన్ ఆయన ఇక్కడ ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అంటే, మీరు ఒక రోజు సీక్రెట్ కెమెరా పెడితే సెపరేట్ షూటింగ్ జరుగుతుంటది. నాగూరు మేకప్ మ్యాన్ నాగూరు రా ఎదో యాక్టింగ్ అక్కడ ఎందుకు పెర్ఫార్మెన్స్ బిహైండ్ ద కెమెరా అందరూ రండి రా. సో వీళ్ళ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సెట్, వీళ్ళంతా కూర్చుని ఒక ఎంటర్టైన్మెంట్ జరుగుతుంటుంది ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ ప్యాకప్ అయిన తర్వాత. వాళ్ళు షూటింగ్ వచ్చినట్టు ఉంటారు వీళ్ళు. ఎక్కడో ఒక పిక్నిక్ వెళ్ళి ఎంజాయ్ చేస్తున్న రోజు ఉంటుంది. అట్లా ఆడు రాలేదనుకోండి, వాడికి ఫోన్ చేసి నువ్వు ఎక్కడ అర్జెంటు ప్రాబ్లం వచ్చింది, డైరెక్ట్ అది చేస్తున్నాడు రా తొందరగా, శరం గారు కోప్పడుతున్నారు ఏమనుకుంటున్నాను నువ్వు అంటే పాపం సీరియస్గా వస్తాడు. ఏంట్రా అంటే ఏముండదు ఇక్కడ, నువ్వు రాకుండా ఇంట్లో కూర్చుంటే నాకు ఎలా టైం పాస్ అవ్వాలంటాడు. సాడిస్తాడు బాలు గారు. అది. ఎస్. సో అయితే మళ్ళీ వెరీ సూన్ మనం 1000 ఎపిసోడ్ కి కలుస్తున్నాం. ఫ్యాన్ మీట్ చేద్దాం. ఎస్. అది మీదే బాధ్యత. వాళ్ళకి మీ నెంబర్ ఇవ్వండి, మీరే కాంటాక్ట్ తీసుకోండి. ఫ్యాన్ మీట్ చేయలేదు, 1000 ఎపిసోడ్ చేద్దాం మనం. 1000 ఎపిసోడ్ సుమన్ టీవీలో ఫ్యాన్ మీట్ అనేది వెరీ సూన్. ఫ్యాన్స్ అందరినీ డై హార్డ్ ఫ్యాన్స్ అందరినీ పిలుస్తారంటున్నారు. విల్ డు ద ప్రోగ్రామ్. ఎస్. సో మీ కాస్ట్యూమ్స్ అన్ని కూడా డై హార్డ్ ఫ్యాన్స్ కి అన్ని కాదు, కొన్ని వచ్చిన అంతమంది రారు, అన్ని కాస్ట్యూమ్స్ ఉన్నాయి, అంతమందిని పిలిచి ఇస్తా. ఆల్మోస్ట్ 250 సూట్స్ ఉన్నాయి. ఓకే, అంతమంది వస్తే అంతమందికి ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండ్ ఆల్, లవ్ యూ, బాయ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ చెప్పించారు కదా నాతో. ఫైనల్లీ